నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా టాప్ నుండి మనం వస్తే ఎనేబుల్ వర్టికల్ వీడియో, అంటే మీరు వర్టికల్ లో తీయాలి అంటే గనక ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇది వర్టికల్ గా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు రీల్స్ తీయాలనుకున్నప్పుడు అప్పుడు ఏమైపోయిందంటే మెనూ మొత్తం మనకి వర్టికల్ గా వస్తుంది అనమాట. హారిజాంటల్ నుండి వర్టికల్ గా ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్గర్ రికార్డ్ ఇండికేటర్, అంటే ఇదేంటంటే నన్ అని ఉంది డిఫాల్ట్ గా, అంటే మీరు రికార్డ్ బటన్ కొట్టంగానే ఒక బీప్ వస్తుంది. సో ఒక్కొక్కసారి ఇలాగా వీడియోస్ తీస్తే మనకి డిస్టర్బెన్స్ అవుద్ది అనుకుంటే మీరు అది ఆఫ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ వాల్యూమ్ బటన్ టు ట్రిగ్గర్ రికార్డ్. సో రికార్డ్ చేయడానికి వాల్యూమ్ బటన్ అప్ బటన్ గానీ డౌన్ బటన్ గానీ వాల్యూమ్ బటన్ ని కూడా మనం క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి ఇలా హారిజాంటల్ గా పట్టుకున్నప్పుడు మనకు బిజీగా ఉన్నప్పుడు ఆ వాల్యూమ్ బటన్ రికార్డ్ చేసి కూడా రికార్డ్ ని చేయొచ్చు అన్నమాట. ఆ ఆప్షన్ అది. అండ్ నెక్స్ట్ లాక్ వైట్ బ్యాలెన్స్ ఆన్ రికార్డ్. ఇదేంటంటే ఆటో వైట్ బ్యాలెన్స్ ఉందనుకుందాం అనుకోండి. ఆటో వైట్ బ్యాలెన్స్ ఏంటంటే జనరల్ గా మనము ఒక ఎక్స్పోజర్ ని ఇలా షూట్ చేస్తున్నప్పుడు మళ్ళా మనం షాడోస్ లోకి తిప్పంగానే వైట్ బ్యాలెన్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ లైటింగ్ కండిషన్ ని బట్టి చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అయితే మనకి ఒకవేళ ఆ వీడియోని ఎడిట్ చేయాలి, కలర్ గ్రేడ్ చేయాలి అంటే కనుక అలా డిఫరెంట్ గా చేంజ్ అయిపోతుంటే మనం చేయలేం కదా. టింట్ అదంతా మారితే కష్టం అయిపోతుంది. మనం రికార్డ్ బటన్ కొట్టేసిన తర్వాత వన్స్ మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పోజర్ లో పెట్టి రికార్డ్ బటన్ కొట్టిన తర్వాత అక్కడ నుండి వైట్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వదు. మీరు షాడోస్ లోకి తిప్పినా బ్రైట్ కి తిప్పినా ఏ కలర్ కి తిప్పినా కూడా ఏ కలర్స్ టోన్స్ అక్కడ ఉన్నా కూడా ఆర్జీబీ లైట్స్ లాంటివి కూడా మనకి చేంజ్ అవ్వదు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వైట్ బ్యాలెన్స్ లాక్ చేసేది ఎనేబుల్ చేస్తుంది.